తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ముఖ్యమైన కార్డును మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు అన్ని చాలైతాయి అని చెప్పి ఇంత బాగా చెప్పిండంటే నిజంగా యాక్టింగ్ చూస్తే కమల్ హాసన్ కూడా అడ్డం పడాలి. గా లెవెల్లో చెప్పిండు, జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతలేదు. కార్డు ఎవలకు రెండేళ్ళు అయిపోయాయి, ఏడ పెట్టుకోమంటారు కార్డు? ఇప్పుడు 6 గ్యారంటీలు, ఓ బాండ్లు, అఫిడవిట్లు, అన్ని కథలు చెప్పి, అడ్డగోలు మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి ఇలా గద్దెనెక్కిండ్రు. గద్దెనెక్కినాక నడపస్తలేదు, ఏం చేయాలనో అర్థమైతలేదు. వాళ్ళకి తెలిసింది ఒకటి, పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు అంతే. ఇక్కడున్న వాళ్ళకి ఏమి ఇయ్యరు, తెలంగాణ ప్రజలకు మన్నుగుడి ఇయ్యరు. కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు 62 సార్లు వేయండు. ఇప్పటికీ 62 సార్లు ఎందుకు పోతాడు? మన కోసమో రాష్ట్రం కోసమో కాదు, పోయేది కేవలం సంచులు మోసుకపోవాలి, జీ హుజూర్ అనాలి, సల్యూట్ కొట్టాలి, నా పోస్టు జర దండం పెడతా, ఇంకో 4 రోజులు ఉంచు, నీకింత నాకింత అని మాట్లాడుకోవాలి, ఆడ మూట పెట్టాలి, దండం పెట్టాలి, రావాలి అమ్మాయి అనుకుంటా. ఇది ముందే చెప్పినాం. ఇది కూడా మనం ఢిల్లీ పార్టీలకు మన జుట్టిస్తే తెలంగాణ ఆగమవుతుంది, మన జుట్టు అలా చేతులు పెడితే తెలంగాణ ఆగమవుతుంది. కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా, ఒకటి సంచులు మోసేటోడు, ఇంకోటి చెప్పులు మోసేటోడు, పెద్ద తేడా ఏం లేదు. ఒకళ్ళేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. అమిత్ షా రాగానే చెప్పులు ఎక్కడిపుతురా అని తిరుగుతున్నాడు ఒక ఆయన వెనక. ఎవరో మీకు ఎరికన్నా నేను చెప్పా, ఎరికే కదా, ఎరిక కాకపోతే మరి సుమన్కి చెప్పి వీడియో పంపిస్తాం మీకు చూసుకోరు. ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ. ఇంకా ఎంత అందంగా చెప్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట గ్యారంటీల గురించి చెప్తుంటే, స్కీముల గురించి చెప్తుంటే మనోళ్ళు అసలు ఎక్కడోళ్ళు అక్కడ మైమరిచిపోయినరు. బాబా ఎంత అందంగా చెప్తున్నారు. ఇన్ని వస్తాయా, విద్యా భరోసా కార్డు ఇస్తాం, మీ పిల్లగానికి ఇక ఫీజు రీయింబర్స్మెంట్ బాధనే లేదు, ఒక్కొక్కరికి 5 లక్షల కార్డు మీ చేతుల్లోనే ఉంటుంది, ఫీజు గురించి డోకలేదన్నారు. ఇలా ఫీజు రీయింబర్స్మెంటే 12,500 కోట్లు బాకీ పడ్డారు, కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు కథ అది, వాస్తవం ఇది. నా విజ్ఞప్తి దయచేసి మీ అందరితోని, సరే ఇంకా నాకు తెలుసు 3 ఏళ్ళు ఇంకా ప్రభుత్వం ఉన్నది, అలా ఆఖరి సంవత్సరం ఎలక్షన్ అనుకోండి, ఉన్నది 2 ఏళ్ళే. మరి ఇలా రాజిరెడ్డి గారు వారితో పాటు మీరందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు, ఇక ఈ కాంగ్రెస్ పార్టీతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు గాలది పీరి లేవది, వీళ్ళని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే, సప్పుడేక మళ్ళీ కేసీఆర్తో పోదామని చెప్పి మీరందరూ వచ్చినారు. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే ఒక్క ముఖ్యమైన మాట, మీరు కోల్ బెల్ట్ నుంచి వచ్చిండ్రు, కోల్ బెల్ట్ నుంచి వచ్చిన మీకు ఈ విషయం ముఖ్యంగా చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముందేమో స్కీములు అన్నారు, ఇలా చేస్తున్నది మాత్రం మొత్తం స్కాములే. ఆ స్కామ్లో నిన్న పెద్ద స్కామ్ బయటపడ్డది, మీరు చూసే ఉంటారు. సింగరేణిలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సింగరేణిని లాభాల బాట పట్టించి, నష్టాల నుంచి గట్టెక్కించి, కార్మికులను కడుపులో పెట్టుకొని, కార్మికులకు 10 హామీలు ఇస్తే 9 హామీలు నిలబెట్టుకున్నాం. 90% మనం వారికి పూర్తి చేసి కార్మికుల కడుపు నింపే ప్రయత్నం మనం చేసినాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి, సింగరేణిలో కొత్త నిబంధనలు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 9.5 ఏళ్ళు సింగరేణిలో ఏదైనా టెండర్ వస్తే ఎవరన్నా రావచ్చు, ఎక్కడి నుంచి, దేశంలో ఎక్కడి నుంచైనా రావచ్చు, టెండర్ వేసుకోవచ్చు. అక్కడ కోట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువకే పోయింది. 100 రూపాయలు అంటే 80 రూపాయలకే నేను చేస్తా అని చెప్పి పోటీలు పడ్డారు. వచ్చిన వాళ్ళు పోటీలు పడి మైనస్ టెండర్లు వేసి ఆ రోజు పనిచేసిండ్రు. కానీ కాంగ్రెస్ రాగానే ఒక కొత్త నిబంధన పెట్టిండ్రు. ఏమని? సైట్ విజిట్ సర్టిఫికేట్ అట. అంటే ఏమిటిది? ఇప్పుడు నువ్వు ఉదాహరణకు నువ్వు చెన్నూరులో ఉన్నావు, ఇక్కడెక్కడనో మహబూబ్ నగర్లో ఒక పని పడ్డది. నిజానికైతే ఏంది, 1,00,000 రూపాయలు దాటితే ఏ టెండర్ అయినా కూడా ఈ టెండర్, ఎలక్ట్రానిక్ టెండర్, అంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళైనా ఎక్కడైనా టెండర్ వేసుకోవచ్చు. వాస్తవానికి చిన్న కాంట్రాక్టర్ అయినా పెద్ద కాంట్రాక్టర్ అయినా ఎక్కడున్నాడైనా కంప్యూటర్లో కొట్టుడే, గీడ పని ఉన్నదంటే ఈ రేటుకు నేను చేస్తాను కొట్టుడే. కానీ సింగరేణిలో కాంగ్రెస్ రాగానే కొత్త నిబంధన పెట్టిండ్రు. ఏమని? నువ్వు మా దగ్గర బొగ్గుబాయిలో, మా చెన్నూరులో, మా మందమరిలో పనిచేయాలనుకో, నువ్వు రావాలి, మొదలు వచ్చి మమ్మల్ని కలవాలి, కలిసి సైట్ చూడాలి, చూసినట్టు నేను సర్టిఫికేట్ నీకు ఇవ్వాలి, ఇస్తేనే నువ్వు టెండర్లో పాల్గొనొచ్చు అని కాళ్ళల్లో కట్టబెట్టే స్కీమ్ పెట్టిరు. ఎందుకు పెట్టిరు ఇది? ఆయన వస్తాడు కదా, వచ్చినోడు రాగానే ఆయన పుట్టుమచ్చలు ఎక్కడున్నాయి, ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంది, ఆయన ఏ కులము, ఏం గోత్రము, ఎన్ని పైసలు ఉన్నాయి, మనకి ఎన్ని ఇస్తాడు, ఇవన్నీ రాసుకున్నారు. రాసుకొని ముఖ్యమంత్రి బామ్మర్దున్నాడు ఒక ఆయన, సుజన్ రెడ్డి అని, ఆయన ఫోన్ చేయాలి సీదా, నువ్వు ఎట్లెత్తావా టెండరు, మేము ఇక్కడ అందరం కలిసి కూర్చున్నాం, 4-5 మాట్లాడుకున్నాం, ఇగో నువ్వు వేయద్దు అని బెదిరిస్తాడు. ఆయన వినలేదనుకో అవతల ఫోన్లో, వినకపోతే ఏం చేస్తారు, సింగరేణి నువ్వు వచ్చినట్టు అసలు సర్టిఫికేట్ అయ్యాడు, నువ్వు సైట్ మీదకి వచ్చినట్టు సర్టిఫికేట్ అయ్యాడు. సర్టిఫికేట్ లేకపోతే ఇక ముంగటి కాళ్ళకి అడ్డం పెట్టినట్టే కదా, పోనే రాదు ముంగటికి, నువ్వు బటన్ ఒత్తరాదు, టెండర్ వేయరాదు.
గట్ల పెట్టి ఇదివరకు మైనస్లో పోయే టెండర్లను ఇవాళ వీళ్ళు ఒక్కొక్క టెండర్ను 6,000 కోట్లను మంచిగా పుట్నాలు బఠానీలు వంచుకున్నట్టు తలా ఒకటి అందులో ఫస్ట్ మొదటి కాంట్రాక్ట్ వచ్చిందే ముఖ్యమంత్రి బామ్మర్ది సుజన్ రెడ్డి గారి కంపెనీకి 250 కోట్లు వాళ్ళు తీసుకున్నారు. అట్లా వరుసగా గత 2 సంవత్సరాలుగా ఎన్నికల ముందు స్కీములు ఇప్పుడు స్కాములు అన్నట్టు సింగరేణిని కొల్లగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదంతా బయటకు ఎట్లా వచ్చిందంటే మనం బయట పెట్టలే, మీడియా బయట పెట్టలే, వాళ్ళ వాటాల కోసం అనుకొని ఆయన దొంగలు నిన్న బయటపడ్డారు. ఎట్లా బయటపడ్డారు, ఏమైందట అంటే అక్కడెక్కడో ఒరిస్సాలో ఏదో బ్లాక్ ఉందట, కోల్ బ్లాక్. ఆ బ్లాక్ 9 అట. ఆ 9 బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకును కోసుకున్నట్టు కోసుకున్నారట. కోసుకుంటే ఇంకో 3వ మంత్రి ఆయన పేరైంది వెంకటరెడ్డి వచ్చి అగో మీ ఇద్దరే తింటారా కేకు, నాకు కూడా ఒక ముఖ్యరా అని వెంకటరెడ్డి అడిగినాడు. వెంకటరెడ్డి అడిగితే అగో నువ్వెట్లా అడుగుతావా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లో ఒక స్టోరీ వేసారు. ఈయన లంగ పనులు చేస్తుండు, దొంగ పనులు చేస్తుండే, ఏదో పనులు చేస్తుండని స్టోరీ వేసారు. వేసేవరకు ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహా ఆహా ఓహో నేడిసి ఈయన కూడా రజనీకాంత్ లెవెల్లో యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమిచ్చి చంపుర్రి కానీ ఇట్లా చేయకుండ్రి నేను చాలా మంచోన్ని అని ఈయన యాక్టింగ్ చేసిండు. చేసే వరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు, ఓ ఒక్క దెబ్బకు 2 పిట్టెలు దొరికేటట్టున్నాయి ఇలా అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకు చెప్పి వీళ్ళిద్దరి మీద రాపిచ్చిండు. రాపిచ్చే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది, అగో ఇట్లా చేస్తారు నన్ను, ఇంత మాట అంటావా, నన్ను నేను దోపిడీ చేస్తా అంటున్నావా, నువ్వు దోసుకుంటుందంతా నువ్వు నీ కుటుంబం నీ అన్నదమ్ములు మమ్మల్ని అంటావా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి తెల్లారి రద్దు చేసి పారేసి. రద్దు చేసినాక ఏమైంది, మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. అరే ఇది ఒకటే ఎట్లా రద్దు చేస్తావురా భయ్, మరి అన్ని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా రద్దు చేయని పెట్టిండు సింగరేణిలో. ఇప్పుడు ఇక కుడితిలో వాడు ఎలక లెక్క కొట్టుకుంటారు ఎక్కడోడు అక్కడ. ఒకటి స్విట్జర్లాండ్ వీకిండు, ఇంకోటి అటేటో వేయండు, ఇంకోటి ఇటేటో వేయండు, కానీ ఎవ్వడు తేలుగుట్టిన దొంగలేలు ఒక్కడు మాట్లాడతలేడు నిన్నటి నుంచి. ఏంద్రాబాయ్ అంటే ఇక డైవర్షన్ గేమ్ ఆడాలి. అక్కడ అట్లా మాట్లాడగానే దొరికిరుగా దొంగలు, ఇక వెంటనే నోటీస్, నడు హరీష్ రావు నువ్వు పోలీసుల ముంగట కూర్చో. దేనికి రాబాయి కూర్చున్నాడు అంటే 2 ఏళ్ళకి అదే కార్తీక దీపం సీరియల్ ఉంటుంది, దాని లెక్క నడుతుంది కథ. అది ఒడవది తెగది, రోజు ఒకటే కథ ధారావాహిక. ఫోన్ ట్యాపింగు ఏం ట్యాపింగు, ఎవంది ట్యాపింగు, ఎక్కడ ట్యాపింగ్, ఏం ట్యాపింగ్. రేవంత్ రెడ్డి అనే లుచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాదు ఆయన తిట్టాలని తిడతలే నేను. ఇప్పుడు నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు. నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు. మరి నీ ఫోన్ ఏమన్నా చూసిరేమో, నాకేమెరక ఎవరికేమెరక మంత్రులకు. పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు, దొంగలు నోటు పట్టుకుంటాడే పోలీసు వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తారు. మధ్యలో మాకేం సంబంధం, ఎవరికి సంబంధం. లుచ్చ పని చేస్తే పట్టుకొని లోపలెత్తారా ఎరా. మరి అదేదో పెద్ద స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు గుర్తుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో చెప్తుండే. మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి, దోమలు బల్లులు ఉంటాయి. ఈయనకు దోమలు బల్లులు కాదు, ఈయనకు తొండల పిచ్చిన్నది బాగా. నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలరెడ్డి అని పెట్టిండు, వీని పేరు తొండలరెడ్డి అని పెట్టిండు. అందుకే మీరు చూడుర్రి మాట్లాడితే, అరే నువ్వు గవర్నమెంట్లో ప్రభుత్వాధినేతవు ముఖ్యమంత్రివి పనిచేయరా అయ్యా అంటే నీ లాగుల తొండలిడుస్తా. నువ్వు గట్టిగా అడిగినావు ఏమైనా నెలకు 2,500 ఏడవా నీ మహిళలకు ఇస్తా అంటివి కదా, ఆడోళ్ళకి ఇస్తా అంటివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా. ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు, హార్వర్డ్ పోయి ఆడేం చేస్తాడు, వాళ్ళకు కూడా నేర్పించేస్తాడో ఏం పాడు ఇవన్నీ. అమెరికా వాళ్ళని కూడా బ్రష్ పట్టించి వాళ్ళకు కూడా అడ్డమైన భాష నేర్పించి, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో. ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్డ్స్ అంటాడేమో. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అన్నట్టు. అంటే ఇప్పుడు భాష వచ్చుడు రాకపోవడం పెద్ద ముచ్చట కాదు, ఇంగ్లీష్ రావాలనేది కూడా కానూన్ ఏం లేదు. కానీ ఈయన బాధ ఏదో నాకు అర్థమవుతుంది.